నువ్వు ఏది చెప్పినా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇంకా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వాసనలు ఉన్నవి. నో డౌట్ దాంట్లో ఉన్నవి, ఉంటాయి కూడా. ఎందుకు ఉంటాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఇద్దరిని నేను చాలా దగ్గరగా చూసే వ్యక్తిగా చెప్తున్నా. వాళ్ళు ఎవరికైనా సహాయం చేయదలుచుకుంటే, ఉద్యోగం ఇప్పించాలనుకుంటే రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, ఇప్పించి తీరుతారు. ఇంకా అలా మాటకు తిరుగు ఉండదు. అనేక ఉదాహరణలు నా దగ్గర ఉన్నాయి. ఎవరెవరికి ఇప్పించారు, ఆ ఆ- ఆ జాబ్ ఇప్పించిన తర్వాత వాళ్ళు ఎంత లాయల్టీగా వాళ్ళ ఫ్యామిలీకి ఉంటారో కూడా నేను చెప్పగలను. అంత లాయల్టీగా ఉంటారు. మరి ఇక్కడ పవిత్రమైనటువంటి ఆలయము టిటిడి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి ఆలయం. హిందువుల యొక్క మనోభావాలు ఆధారపడి ఉంటాయి. ఎవరైనా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, వైఎస్ఆర్సిపి, ఎవరైనా ఒక్కరైనా నిజంగా భక్తుడైనటువంటి వ్యక్తిని కులాలకు అతీతంగా టీటీడీ చైర్మన్ గా కానీ బోర్డు మెంబర్లా కానీ నియమించారా? ఈ రోజు వరకు నియమించనే లేదు. అది పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లాగా అయిపోయింది. వాళ్ళకు ఎవరు బుద్ధి పుడితే వాళ్ళని పెట్టారు. ఎవరిని తప్పు పట్టాలి? రాజశేఖర రెడ్డి గారు కరుణాకర్ రెడ్డికి పెట్టాడు టీటీడీ బోర్డు చైర్మన్ గా. సరే, ఒకసారి అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎందుకు ఇవ్వాలి ఆయనకు? వైవి సుబ్బారెడ్డికి 2 సార్లు ఎందుకు ఇవ్వాలా? అది దట్టు ఆ సామాజిక వర్గం వాళ్ళే. సరే, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. సరే, ఫస్ట్ టైం ఏమో కొంత మార్పు వచ్చి ఏదో చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? బిఆర్ నాయుడు గారికి ఇచ్చాడు. ఆయన ఎవరు? ఆయన సామాజిక వర్గం. బోర్డు మెంబర్లు ఎవరు? వరుసగా తీసుకుంటే ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ ఇచ్చారు. అంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు బోర్డు మెంబర్లుగా నియమించిన వాళ్ళలో ఇద్దరిని మళ్ళీ వాళ్ళనే నియమించారు వీళ్ళు కూడా. ఇక్కడ ఎంప్లాయీస్ విషయంలో టీటీడీలో అవుట్సోర్సింగ్ విధానంతో నియమించినటువంటి వాళ్ళు ఎక్కువ శాతము కరుణాకర్ రెడ్డి టైంలో నియామకాలు జరిగాయి. ఇష్టం వచ్చినట్టు ఆయన ఎవరు వస్తే వాళ్ళు, నీకు జాబ్ కావాలా, ఇది ఆ పోస్టులో కూర్చోకపోవాలి. ఎంతమందిని అలా నియమించాడు, ఎంతమందిని తీసేశారు? అవసరం లేని వాళ్ళని తీసేయాలి కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేయగలిగిందా? అదే ఎన్నికలు ఇంకా నోటిఫికేషన్ వస్తాయనగా ఇప్పుడు చెప్పినటువంటి ఆ వ్యక్తికి పెద్ద ఐటీలో పెద్ద నాలెడ్జ్ ఉందని టెంపరీగా, అంటే అవుట్ సోర్సింగ్ విధానంలో టెంపరీగా నియమించిన వాడిని తీసుకొచ్చి పర్మనెంట్ పోస్ట్ ఎందుకు ఇచ్చారు? ఇచ్చారు. ఎందుకు? ఆ సామాజిక వర్గం పోయి పట్టుబడితే ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారు. ఇక్కడ 2 సామాజిక వర్గాలే ఓవరాల్ గా బాగుపడుతున్నాయి, కానీ మిగతా సామాజిక వర్గాలు బాగుపడటమే లేదు. వాళ్ళ మీద దృష్టి పెట్టడం లేదు, పెట్టరు కూడా. ఎవరన్నా రాని అదే జరుగుతుంది. ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా సహిస్తారు. అది కాదండి, మీరు అధికారంలోకి వచ్చారు. అసలు ఎవరెవరు ఎప్పుడు నియామకాలు జరిగాయి? అందులో ఏ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు? క్రిస్టియన్స్ కూడా నియమిస్తే తీసేసామని చెప్తున్నారు. మొత్తం ఓవరాల్ రివ్యూ చేయరా ఎవరన్నా? అసలు మీరు ఆ వైఎస్ఆర్సిపి సమయంలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ ఈవోగా పెట్టుకుంటారా? మళ్ళీ ఆయన తీసేస్తారా? ఏంటి పరిపాలన ఇది? చెప్పండి, ఏంటి పరిపాలన? ఎలా వెళ్తున్నారు? ఏ ఏంటి ఆలోచన? అంటే ఏమిటి? టీటీడీ అన్నది చూడండి, అక్కడ మనం రైట్ ఇన్ఫర్మేషన్ అడుగుతామంటే కూడా అది స్వతంత్ర ప్రతిపత్తి గల ఆర్గనైజేషన్ కాబట్టి ఆర్టీఐ యాక్ట్ దానికి వర్తించడం లేదు. నేనే అప్లికేషన్ పెట్టి నాకు రిటర్న్ వచ్చింది. ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను. నేను మళ్ళీ ఆర్టీఐ కమిషనర్కు లెటర్ పెట్టాను. పెడితే కమిషనర్ కూడా మొత్తం సెర్చ్ చేసి అది అవకాశం లేదు, ఎవరినో కోర్టులో కేసు వేయాలి హైకోర్టులో దాని మీద అని చెప్పారు. అక్కడ ఏం జరుగుతున్నాయో టీటీడీ బోర్డు మెంబర్లు బయటికి చెప్పరు, అడ్జస్ట్ అయిపోతారు. లోపల ఉన్నటువంటి ఎంప్లాయీస్ బయటికి చెప్పరు, అడ్జస్ట్ అయిపోతారు. వచ్చినటువంటి చైర్మన్ గారు ఇది సరిగా రివ్యూ చేయరు.
అడ్జస్ట్ అయిపోతారు. మరి ఏం చెప్పాలి చెప్పండి. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఇన్ని ఆ తప్పులు జరిగాయి అన్నప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో ఒక తప్పు కూడా జరగకుండా ఉండాలి కదా. ఉందా? ఉన్నదా? ఏమీ లేదు. అరే ఇష్టం వచ్చిన వాళ్ళు విఐపి దర్శనాలకు వెళ్తూనే ఉన్నారు, ఇచ్చేస్తూనే ఉన్నారు అందరికి, వాళ్ళకు కూడా. ఏం చెప్పాలి మరి? కెమెరాలు లోపలికి వెళ్తున్నాయి. ఎలా వచ్చిన కెమెరాలు వాళ్ళకు లోపలికి అడిగిన వెళ్తాయండి? వాళ్ళకి అందరికి కొంతమంది లోపలికి ఇవ్వట్లేదు వెళ్ళవు సార్. కెమెరాలు, కొంతమంది లోపలికి కెమెరాలు లక్ష్మణ్ గారు, వెళ్తాయి. వచ్చిన వారికి ఎవరికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇవ్వటం లేదు. పారదర్శకంగా ఎలిజిబిలిటీ ఎవరికి ఉందో వాళ్ళకే ఇస్తున్నారు. అది నేను లోకల్లో ఉండేవాడినిగా నాకు ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నా. కాదండి, జబర్దస్త్లో పనే యాక్టర్లు కూడా విఐపి దర్శనాలు వస్తాయా? సినిమా యాక్టర్లు కూడా విఐపి దర్శనాలు వస్తాయా? ఎవరు చెప్పారండి? ఎక్కడ ఉందండి చట్టం? సినిమా యాక్టర్లు అది మీకు వాళ్ళు విఐపి కాదు కాదు సినిమా కాదు యాక్టర్లు వాళ్ళు విఐపినా మీకు? కాదు సార్. వాళ్ళు జబర్దస్త్ ఎవరో యాక్టర్లు లెటర్ విఐపినా మీకు? కాదు కాదు వాళ్ళు ఎవరో ఒక లెటర్ తెచ్చుకొని ఆ లెటర్ ద్వారా పోతున్నారు అంతే. క్యూ లేకుండా ఒక్కదాన్ని తీసుకెళ్లి కెమెరాలు పెడతారా ఏంటి? వాళ్ళ సెల్ఫ్ ఎవరు సార్? వాళ్ళ సెల్ఫ్ కి ఎవరు? వాళ్ళు ఎవరో ఎంపీనో ఎమ్మెల్యే లెటర్ తెచ్చుకొని వెళ్తారు అంతే. వాళ్ళ సెల్ఫ్ వస్తే ఎవరు సార్ నాకు అన్ని తెలుసు, మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. మీరు వెరిఫై చేసుకోండి, ఎలా ఇస్తున్నారో ఎలా ఇస్తున్నారో వెరిఫై చేసుకోండి. ఎలా ఎలా అలా. వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు. ఇక్కడ కంట్రోల్ అన్నది లేదు. ఒకటి చట్టాన్ని అంటే టీటీడీ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలా అన్నది ఏమీ కనిపించడం లేదు. అన్ని జరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, అతన్ని ఎన్నికల ముందు పర్మనెంట్ చేస్తే మీరు వచ్చిన తర్వాత అతనికి నోటీస్ ఇచ్చి తీసి అవతల పడేయచ్చు కదా. చట్టానికి విరుద్ధంగా అపాయింట్మెంట్ జరిగింది కదా. వెరీ క్లియర్, చట్టానికి విరుద్ధంగా అతన్ని అపాయింట్ చేశారు, నో డౌట్. ఎందుకు తీసేయకూడదు మరి? తీసేయాలి కదా. తీసేయలేదు, ఎప్పుడు ఊరుకున్నాడు కదా. మీరే చెప్తున్నారా చట్టానికి విరుద్ధమని? ఇక్కడ ఒకటిని కాదు, ఇక్కడ అనేక అంశాలలో చిత్తశుద్ధి లేదు. నిజంగా దైవభక్తి ఉన్నటువంటి చైర్మన్ మెంబర్స్ రాగలిగితే కంట్రోల్ చేయగలుగుతారు. రాజకీయ నాయకులు వస్తే కనుక కంట్రోల్ చేయలేరు. మళ్ళీ చెప్తున్నా, నా అనుభవం చెప్తున్నా. నేను అన్ని చూశాను, అందరినీ చూశాను. అది కాదండి, రాజశేఖర రెడ్డికి కరుణాకర్ రెడ్డి ఎవరో తెలీదా? ఆయన సిద్ధాంతం ఏందో తెలీదా? ఆయన బ్యాక్గ్రౌండ్ తెలీదా? తెలుసు కదా. ఎందుకు ఇచ్చాడు? మొండి. నేను ఇచ్చినోడు ఉండాలి, అక్కడ కూర్చోవాలి. దేవునితో నాకేం పని? జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఆయన తెలియదా కరుణాకర్ రెడ్డి బ్యాక్గ్రౌండ్, కరుణాకర్ రెడ్డి సిద్ధాంతం ఏందో? ఆయన మళ్ళీ ఇస్తాడు. అంటే వాళ్ళకి దేవునితో సంబంధం ఉందా? టీటీడీతో సంబంధం ఉందా? లేదు. మనవాడు అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయాలి, చేయని. ఆయన ఏం చేశాడు? మొత్తము అవుట్ సోర్సింగ్ కింద ఎంప్లాయీస్ అందరినీ దాంట్లో చొప్పించి పెట్టేసి కూర్చున్నాడు. ఇంకా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వరా? ఇస్తారు. మీరు ఐడెంటిఫై చేశారా? అవుట్ సోర్సింగ్ లో వాళ్ళని ఎందుకు తీసేయకూడదు? తీసేశారా? తీసేయలేదు. వన్ ఆఫ్ ద టీటీడీ బోర్డు మెంబరే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కూడా. వన్ ఆఫ్ ది టీటీడీ మెంబరే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కూడా ఆయన. మరి ఆయనేమో రోజు మాట్లాడుతుంటాడు కరుణారెడ్డి వ్యతిరేకంగా. మరి ఏం చెప్పాలి చెప్పండి? ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి, ఎవరిని పట్టకూడదు? అక్కడ భక్తులు ఎంతో నమ్మకంతో వచ్చేటువంటి ఆ యొక్క దేవస్థానం విషయంలో రోజు ఏదో ఒక తప్పు జరుగుతూ ఉంటే, ఏదో ఒకటి విషయాలు బయటకు వస్తూ ఉంటే, చిత్తశుద్ధితో చర్యలు తీసుకున్నాము, ఇప్పటి నుంచే కరెక్ట్ గా ఉందాము అని చెప్పి ఏమైనా ఆలోచిస్తుందా ప్రభుత్వము? ప్రభుత్వం అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. లేదు. ఏం ఆలోచిస్తున్నాడు చెప్పమనండి. ఎవరెవరు పెట్టాడండి టీటీడీ బోర్డు మెంబర్లుగా? ఇప్పుడు ఒక ఆయనకి పదవి ఉంది, ఎమ్మెల్యే ఆయన. మళ్ళీ టీటీడీ బోర్డు మెంబర్గా అవసరమా? ఎమ్మెల్యేకి 2 పదవులు అవసరమా? ఎందుకు పెడతారు? చంద్రబాబు ఒకరిని తప్పుపట్టాలా? రాజశేఖర్ తప్పుపడుతున్నా, జగన్మోహన్ రెడ్డిని అంతకంటే ఎక్కువ తప్పుపడుతున్నా. ఆయన కూడా పెట్టాడు అట్టనే. ఆయన ఎమ్మెల్యే ఎవరు? కరుణాకర్ రెడ్డి. ఆయన మళ్ళీ టీటీడీ బోర్డు చైర్మన్. మరి ఏం చెప్పాలా? ఇక్కడ టీటీడీని ప్రక్షాళన చేయకుండా అలాగే ఉంటే ఇలాంటివి ఒకటి జరుగుతుంటాయి, తప్పులు బయటికి వస్తూనే ఉంటాయి. వాళ్ళకు ఏమీ చిత్తశుద్ధి ఉంటుందండి?
ఇప్పుడు పెద్ద ఆరోపణ చేస్తున్నారు. టీటీడీలో కావాలనే లడ్డూల నెయ్యి విషయంలో కావాలని దురుద్దేశంతో చేసి భ్రష్టాచారం చేయాలని ఆరోపణ చేశారు. మరి ఈ ప్రక్షాళన చేయటంలో అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారా, తీసుకోలేదా, ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ లోబడిపోతున్నారు అనేది కూడా చూడాలి కదా. మరి ఎందుకు లోబడతారు? ఇప్పుడు ఇతరే ఎగ్జాంపుల్. చట్టాన్ని విరుద్ధంగా అపాయింట్ చేసిన వాడిని తీసేయడానికి ఏంటంటే, నాకు తీసేది ఏం చేస్తాడంటే, నాకు అర్థాలు కోర్టు కుదరుకొని, అంతకంటే ఏం మార్గం ఉంటుంది? కోర్టు కుదరుకొని, ఇది ఇండిపెండెంట్ వ్యవస్థ, తీసేయచ్చు, కోర్టు వస్తాడు పోని. ఇదేమన్నా గవర్నమెంట్ రూల్స్ వర్తిస్తాయా దీనికి? టీటీడీకి ఏం వర్తించవు. టీడీ రూల్స్ వర్తిస్తాయి, టీడీ నియమ నిబంధనలు పాటించాలి అంతే. మరి ఇవన్నీ ఏమి చెయ్యకుండా ఏదో ఒక కథలు చెప్పుకుంటూ ఆగ్రహం, చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు, ముఖ్యమంత్రి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు, నారా లోకేష్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయిపోయింది. ఆ రోజు పొద్దున్న సాయంత్రం వరకు టీవీలలో, ఎవరి టీవీలలో? భజన చేసే టీవీలలో వస్తాయి. తెల్లవారి తర్వాత ఏ చర్య ఉండదు ఎవరి మీద. చెప్పమని ఎంతమంది ఎన్ని చర్యలు తీసుకోగలిగినారు ఇప్పటి వరకు? అరే, ఒక ఎమ్మెల్యే ఆమెను రోజు వ్యతిరేక విధానాలు పాటిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటే ఏమి చేయగలిగినారండి ఇప్పటి వరకు? ఏమి చేయలేదు, చెయ్యలేడు కూడా. ఒక రకంగా ఏంటంటే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి, కాస్త బీజేపీ జనసేన పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొన్ని, అంటే ఇప్పటి వరకు వాళ్ళ మీద ఆరోపణలు చాలా తక్కువ, ఒకటో రెండో ఉన్నాయి. తెలుగుదేశం వాళ్ళ మంత్రుల మీద ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి. అట్లా ప్రభుత్వం కవర్ అవుతున్నది తప్ప, పొట్టి టీడీపీ గవర్నమెంట్ అంటే బోల్డ్ వ్యవహారాలు చెప్పచ్చు, ఎన్ని చేస్తున్నారో, ఏం జరుగుతున్నాయో. మరి ఏం చెప్పాలి ఇక్కడ? దేవాదాయ శాఖ మంత్రి చెబితే ఈవో వింటున్నారా, లేకపోతే ఇంకొకరు ఎవరన్నా చెప్తే ఈవో వింటున్నారా? ఆ మంత్రి గారే చెప్పారు, ఆయన జిల్లాలో ఉన్నటువంటి ఒక సహచరుడికి నేను చెప్పేది ఏం జరగదు అక్కడ. ఎవరికో కాదు, మళ్ళీ బీజేపీ నాయకుడికే చెప్పారు. మరి ఏం చెప్పాలి చెప్పండి? అలా ఉంటుంది పరిపాలన. ఇక్కడ పరిపాలన లోపాలు ఉన్నాయి, సరిదిద్దుకోవాలి మిత్రమా. నేనేమి ఊరికి చెప్పటం లేదు. ఇప్పుడు చర్చ ఎందుకు పెట్టారు అతని విషయంలో చెప్పండి? అంత ప్రేమ ఎందుకండి కులం మీద? ఎవరికైనా కూడా ఎందుకు అంత ప్రేమ? ఎవరు అవసరము, ఎవరిని పెట్టాలి, ఎవరిని తీసుకోవాలి, ఆ సంస్థ ఏంటి ఆలోచించాలి కదా. ఏం ఆలోచించరా? మనవాడు అడిగాడు ఇచ్చేద్దాం, మనవాడు అడిగాడు ఇచ్చేద్దాం, అరే అయిపోయా. ఇదేనా పద్ధతి? టిటిడి బోర్డు మెంబర్లుగా నీకు ఎవరు భక్తిపరులు దొరకరా? ఎవడో గుజరాత్ నుంచి ఒకడు, లేకపోతే ఇంకొక రాష్ట్రం నుంచి ఒకడు, లేకపోతే అనేక ఫైనాన్షియల్ అఫైర్స్ లో ఇరుక్కున్నటువంటి ఎవడో ఆడు మెడ్రాస్లో ఉంటాడు, వాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టారు, ఎంబీలు పెట్టారు. ఏంటిది? అంత వ్యాపారస్తులే టిటిడి బోర్డు మెంబర్లు, అందరూ వ్యాపారస్తులే. వ్యాపారం లేని వారిని ఒకరిని పెట్టారేమో చెప్పమనండి. లేదు. ఎందుకు పెడుతున్నారు వ్యాపారస్తుల్ని? దేనికి అవసరం? వాళ్ళు ఏమి సలహా ఇస్తారు? టీటీడీ బోర్డు మండలి అంటే ఆ యొక్క టీటీడీ దేవస్థానంలో పవిత్రతను కాపాడటానికి, ధర్మ పరీక్షలు జరగటానికి సలహాలు ఇవ్వాలి బోర్డు మెంబర్స్ అంటే. ముందు వాళ్ళు చిత్తశుద్ధితో ఉండాలి. వాళ్ళు సాయంత్రం అయితే మందు తాగని వాళ్ళే ఉండాలి. ఉంటున్నారా? ఎంతమంది ఉన్నారు అట్లా? మరి ఇవన్నీ ఆలోచించుకోకుండా ఊరికనే సపోర్ట్ చేసుకుంటా పోతే మీరే నష్టపోతారు. ఇప్పుడు వాళ్ళకి 11 సీట్లు వచ్చాయంటే మీకు ఎన్ని సీట్లు వస్తాయి మీరు రేపు ఆలోచించుకోండి. సురేంద్ర నాయుడు గారు ఆయన చెప్పినప్పుడు కూడా, ఆయన మాటలు కూడా ఇదే నిర్వేదం, నిస్తేజం వినపడినాయి. కాకపోతే కొన్ని ఏదైతే ఈ ఈజీగా అవాయిడబుల్ ఉంటాయో వాటి మీద ముందు దృష్టి సారించి, అలాగే ఎప్పటి నుంచో పాతుకుపోయినటువంటి
కార్యక్రమాలను కూడా వ్యవస్థీకృతమైనటువంటి దాన్ని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదు కొన్ని దశాబ్దాలుగా ఇలాగే ఉంది, దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేస్తామంటే ఇప్పుడు లక్ష్మణ్ గారు అన్నట్లు ప్రజలు చూస్తున్నారు, వాళ్ళు కూడా వీళ్ళు అంతేలే, వీళ్ళని గురించి కూడా పెద్ద మార్పు వచ్చేది ఏం లేదని చెప్పేసి ఒక నిర్వేదానికి గురయ్యే అవకాశం ఉంటుంది.